హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్. నేను మీ సింధు. నేను బాగున్నాను, మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఇంట్లోనే ప్యూర్ అలోవెరా జెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాం. మార్కెట్లో దొరికే అలోవెరా జెల్లో నిజంగా ఎంతవరకు అలోవెరా అనేది యూజ్ చేస్తున్నారు? మనం మన స్కిన్ కోసం, ఎయిర్ కోసం అలోవెరా జెల్ని యూజ్ చేస్తాం, కానీ కెమికల్స్, కలర్స్, పర్ఫ్యూమ్స్తో తయారు చేయడం వల్ల నిజంగా మన స్కిన్కి ఉపయోగపడుతుందా లేదా మన స్కిన్ అండ్ హెయిర్ని డ్యామేజ్ చేస్తుందా? అందుకని మనమే ఇంట్లో అలోవెరా జెల్ తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది, అలోవెరా జెల్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ చూపిస్తా. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఆల్రెడీ మన ఫ్యామిలీ మెంబర్ అయితే వీడియో లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి. ముందు ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాం కనుక ప్యూర్గా మనము ప్లాంట్ నుండి మాత్రమే అలోవెరాని తీసుకోవాలి. గుర్తుంచుకోండి, అలోవెరా అనేది మన స్కిన్కి, హెయిర్కి చాలా మంచిది కదండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన మొక్క ఇది. నేను ఆల్రెడీ ఇంతకుముందు అలోవెరా ఫేస్ ప్యాక్ల కోసం అలోవెరా హోమ్ మేడ్ జెల్ కూడా ప్రిపేర్ చేశాను షార్ట్ వీడియోలో. దానికోసం నేను ఆల్రెడీ కట్ చేసినవి. ఇంకో విషయం ఏంటంటే, ఇలాంటి చిన్న చిన్న లీవ్స్ కాకుండా కింద మందంగా ఉన్న థిక్ లీఫ్ని తీసుకోవాలి. ఎందుకంటే దీంట్లో అలోవెరా గుజ్జు కూడా ఎక్కువగా ఉంటుంది, న్యూట్రిషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే కింద ఉన్న లీఫ్ని మాత్రమే తీసుకోండి. అలానే కట్ చేసిన వెంటనే కూడా వాడకండి. దీని కింద ఒక ఎల్లో కలర్ లిక్విడ్ అనేది వస్తుంది. దీన్ని అలోయిన్ అంటారు. ఇది స్కిన్కి అంత మంచిది కాదు, స్కిన్కి ఇరిటేషన్ కూడా కలిగిస్తుంది. మీరు అలోవెరా ఫ్రెష్గా వాడాలన్నా కూడా మనం కట్ చేశాక దీన్ని వాటర్లో ఇలా ఒక 10 minutes ఉంచేసి ఆ ఎల్లో కలర్ లిక్విడ్ అంతా బయటకు వచ్చేసాక మనం దీన్ని వాడాలి. మనం జెల్గా ప్రిపేర్ చేసుకోవాలన్నా, హెయిర్ ప్యాక్ వేసుకోవాలన్నా, స్కిన్కి కానీ ఎలా యూజ్ చేయాలన్నా కూడా ఎల్లో కలర్ లిక్విడ్ రిమూవ్ చేశాకే యూజ్ చేయాలి. అవసరమైతే ఇంకొక ముక్క కట్ చేసుకోవచ్చు కూడా. ఇక్కడ ఒక 5 to 10 minutes నీటిలో పెట్టి ఉంచేసేయండి. చూడండి ఎల్లో కలర్ లిక్విడ్ అనేది దీనిలోకి ఎలా వచ్చిందో. అందుకని ఒక 5 to 10 minutes వాటర్లో ఉంచండి. తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. శుభ్రంగా క్లీన్ చేసుకున్నాక ఎందుకైనా మంచిదని ఇంకొక ముక్క కూడా కట్ చేసి పడేస్తున్నా. తర్వాత ఈ సైడ్స్ 2 కట్ చేసుకోవాలి. జాగ్రత్తగా కట్ చేయండి. నేను ఇక్కడ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తున్నాను. సైడ్స్ కట్ చేసుకున్నాక సెంటర్కి కట్ చేసుకొని, వైట్గా ఉంది కదా ప్యూర్ జెల్, దీన్ని స్పూన్తో కానీ చాక్తో కానీ తీసుకోండి. ఇది కూడా కొంచెం కొంచెం చేసుకుంటే మంచిది. మరి ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో చేసుకుని స్టోర్ చేసుకునే కన్నా వీక్లీ 10 daysకి ఇలా సరిపోనట్టు ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. అలోవెరా స్కిన్కి కానీ, హెయిర్కి కానీ, అలానే హెల్త్కి కూడా చాలా మంచిది. కానీ ఇది అందరికీ సెట్ అవ్వదండి. చాలామంది అలోవెరా జ్యూస్ కూడా తాగుతారు. నన్ను అడిగితే ఇంట్లోనే అలోవెరా జెల్ ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకునే కన్నా కూడా ఇంట్లో అలోవెరా మొక్క పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా కట్ చేసుకొని ఇలా జెల్ తీసుకొని వాడుకుంటే మంచిది. ఇప్పుడు మనకు వచ్చిన ఈ ప్యూర్ జెల్ని మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్నాక ఈ లిక్విడ్ని స్ట్రెయిన్ చేసుకుందాం. ఎందుకంటే చిన్న చిన్నవి తొక్కలు అలానే ఏవైనా పూర్తిగా స్మాష్ అవ్వకపోయినా కూడా ఉంటాయి కదా, అందుకని వడపోసుకోండి. అలోవెరా తలకు రాసుకుంటే హెయిర్ అనేది సిల్కీగా ఉంటుందండి. అలానే పింపుల్స్, మచ్చలు ఉంటాయి కదా, వాటిపైన డైలీ మీరు అప్లై చేశారనుకోండి కొన్ని రోజులకి మచ్చలు అనేవి బాగా తగ్గుతాయి. అయితే అందరికీ సెట్ కాదు కాబట్టి మీరు ఫస్ట్ కొంచెం ప్యాచ్ టెస్ట్లా చేసుకొని తర్వాత వాడడానికి ప్రయత్నించండి. మొత్తం స్ట్రెయిన్ చేసుకున్నా దీన్ని నేను ఫేస్కి అప్లై చేసేస్తా, ఊరికే పడేను. ఈ వడపోసుకున్న ప్యూర్ జ్యూస్లో విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనేవి వేసుకోవాలి. దీనివల్ల ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది. నేను తక్కువ క్వాంటిటీ అలోవెరా తీసుకున్నాను కాబట్టి ఒకటి మాత్రమే విటమిన్ ఈ క్యాప్సిల్ వేసుకున్నాను. అలోవెరా జ్యూస్ క్వాంటిటీని బట్టి విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనేవి వేసుకోండి. అలానే మనకి కొంచెం మంచి స్మెల్ కోసం రోజ్ వాటర్ కొంచెం వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి కలపాలి మంచిగా. యాక్చువల్గా 100% ప్యూర్ న్యాచురల్ అలోవెరా జెల్ అంటే ఇంతేనండి. దీన్ని మనం ఒక సీసాలో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాక కొంచెం కిందకి థిక్గా పైన వాటరీగా మీకు అనిపించవచ్చు. అప్పుడు మీరు వాడే ముందు ఒకసారి మిక్స్ చేసి వాడండి. లేదు మనకి జెల్ కొంచెం థిక్గా ఉండాలి, మనం మార్కెట్లో కొనుక్కున్న జెల్ ఎలా ఉంటుందో అలానే ఉండాలి అనుకుంటే దీంట్లో మనం గ్లిజరిన్ని కొంచెం యాడ్ చేసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ జాంతన్ గమ్ అండి. ఇది మనకి కాస్మెటిక్స్లో యూజ్ చేస్తారు కాబట్టి కాస్మెటిక్స్ షాప్స్ లేదా మెడికల్ షాప్స్లో మనకు అమ్ముతుంటారు.
న్యాచురల్గా ఇదేం తయారవదండి, కొన్ని ప్రాసెసింగ్ ద్వారా ఈ పౌడర్ని న్యాచురల్గా తయారు చేస్తారు కాబట్టి మనం వాడొచ్చు. అలోవెరా జెల్ లిక్విడ్గా వాటరీగా ఉంది కదా, దీని కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా మనం మార్కెట్లో కొనే జెల్ లాగా అవుతుంది అనమాట. ఇది చాలా తక్కువ క్వాంటిటీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నేను ఇప్పుడు వేసి మిక్స్ చేస్తా చూడండి. ఎక్కువ వేసేస్తే థిక్ ఎక్కువ అయిపోద్ది. కొంచెం వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 8 hours పక్కన పెట్టేస్తే తర్వాత మనకు మార్కెట్లో కొన్న జెల్ ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో ఈ జెల్ అనేది ఉంటుంది. అయితే గుర్తుంచుకోండి, చాలా తక్కువ క్వాంటిటీ మాత్రమే వేయాలి, ఎక్కువ అస్సలు వేయకూడదు. ఎక్కువ వేసేస్తే హార్డ్ అయిపోయి థిక్ అయిపోద్ది. నేను జస్ట్ ఒక చిటికెడు మాత్రమే వేస్తున్నా చూడండి. తర్వాత లమ్స్ ఏవి లేకుండా మనం మిక్స్ చేసుకోవాలి. మనం మిక్స్ చేస్తున్న కొద్దీ దీని కన్సిస్టెన్సీ అనేది మారుతుంది, కొంచెం థిక్గా అవుతుంది చూడండి. బాగా కలుపుకోవాలి, ఎటువంటి లంప్స్ లేకుండా పౌడర్ మొత్తం బాగా ఇందులో మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మెల్లమెల్లగా కన్సిస్టెన్సీ అనేది థిక్ అవుతుంది చూడండి. బాగా కలిపాక మూత పెట్టి 7 to 8 hours పక్కన పెట్టేయండి. 7 to 8 hours తర్వాత తీసి చూపిస్తా మళ్ళీ ఎలా ఉందో. 8 hours పక్కన పెట్టి ఓపెన్ చేసుకుంటే థిక్గా అవుతుంది. నేనైతే 1 day ఉంచేసాను, ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ మా పిల్లలు స్కూల్కి వెళ్ళాక నేను షూట్ స్టార్ట్ చేస్తున్నా. ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో. కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అయింది చూడండి. ఫస్ట్ మనం క్లోజ్ చేసినప్పుడు లిక్విడ్లా ఉండేది, ఇప్పుడు థిక్ అయింది. దీన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. మనం మార్కెట్లో కొన్న అలోవెరా జెల్ ఎలా ఉంటుందో ఇది కూడా అదే కన్సిస్టెన్సీలోకి వచ్చింది చూడండి. జాగ్రత్త పడాల్సిందంతా ఇక్కడేనండి. మీకు జాంతం గమ్ పౌడర్ ఎక్కువైతే ఇంకా ఎక్కువ థిక్ అయిపోయి హార్డ్ అయిపోద్ది, తక్కువైతే కరెక్ట్గా థిక్నెస్ అనేది రాదనమాట, లూజ్గా ఉంటుంది కన్సిస్టెన్సీ. అందుకని మీరు జాగ్రత్తగా చూసుకొని వేసుకుంటే కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఇలా అలోవెరా జెల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అప్లై చేసి చూపిస్తా చూడండి. ఎగ్దమ్ మనం మార్కెట్లో కొంటే ఎలా ఉంటుందో అలానే ఉంది కదా. నాకైతే కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందండి. మీరు కానీ తయారు చేసినప్పుడు లూజ్గా తయారైతే ఇంకొంచెం జాంతం గమ్ పౌడర్ వేసి మిక్స్ చేయండి. లేదు బాగా టైట్గా అయిపోతే కొంచెం అలోవెరా జెల్ ప్యూర్ వేసినా కూడా కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి తెచ్చుకోవచ్చు. ఈ రెండిటికన్నా బెస్ట్ ఏంటంటే కరెక్ట్గా చేసుకోవడం అండి. చూసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇది మనం స్కిన్కి హెయిర్కి యూజ్ చేయొచ్చు. దీన్ని ఏదైనా గ్లాస్ కంటైనర్లో వేసుకోవాలి. చూసారా ఎంత చక్కగా వచ్చిందో, చాలా చక్కగా పర్ఫెక్ట్గా వచ్చిందండి. మీరు కూడా ఈ వీడియోలో చెప్పిన జాగ్రత్తలన్నీ ఫాలో అవుతూ కరెక్ట్గా చేయండి, మంచిగా వస్తుంది. ఇలా మనమే తయారు చేసి వాడుకుంటే మంచిదండి, మార్కెట్లో కొనుక్కునే దానికన్నా కూడా. ఈ జెల్ని ఇలా గ్లాస్ కంటైనర్లో వేసుకొని 7 to 10 days వరకు కూడా మనం వాడొచ్చండి. ఈ హోమ్మేడ్ అలోవెరా జెల్ని మనం ఫేస్కి మాయిశ్చరైజర్గా రాసుకోవచ్చు. పింపుల్ పైన స్పాట్స్ ఉంటాయి కదా, వాటిపైన రాసుకోవచ్చు. అలానే హెయిర్ మాస్క్లో మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇంకా మనం అలోవెరా జెల్ దేనికోసం వాడతామో అన్నిటి కోసం కూడా దీన్ని మనం వాడుకోవచ్చు అండి. కాకపోతే ఫస్ట్ టైం వాడేవాళ్ళు చిన్న ప్యాచ్ టెస్ట్ చేసుకొని వాడండి, ఎందుకంటే అలోవెరా అందరికీ పడకపోవచ్చు కదా. కొంతమంది అలోవెరా పడని వాళ్ళు, సూట్ అవ్వని వాళ్ళు ఉంటారు. అందుకనే చిన్న క్వాంటిటీ తీసుకొని స్కిన్ పైన ప్యాచ్ టెస్ట్ చేసుకొని వాడుకుంటే మంచిదండి. ఇలా చాలా సింపుల్గా ఎక్కువ ఐటమ్స్ ఏమీ లేకుండా తక్కువ ఐటమ్స్తో మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. మార్కెట్ నుండి కొనాల్సిన అవసరం అయితే లేదు. అవసరమైన వాళ్ళు వీడియోలో చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి ఒక్కసారి ట్రై చేయండి. వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇంతేనండి ఈ వీడియో. మీలో ఎవరైనా ఇంట్లో హోమ్మేడ్ అలోవెరా జెల్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియోలో చూపించినట్లుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే జాంతం గమ్ మాత్రం చాలా తక్కువగా వేసుకోవాలి. కొంతమంది రెమెడీస్ చూసి ట్రై చేసి వర్క్ అవ్వలేదని కామెంట్ చేస్తున్నారు. మీరు చేసే ప్రాసెస్లో చిన్న మిస్టేక్స్ అయ్యి ఉండొచ్చండి. హోమ్మేడ్ సోప్ వీడియోలో సోప్స్ బాగా రాలేదంటున్నారు, అంటే మీరు సోప్ బేస్ క్వాంటిటీ తక్కువ వేసి ఉంటారు. మీరు క్వాంటిటీలు కరెక్ట్గా వేస్తే కరెక్ట్గానే వస్తుందండి. మీకు కరెక్ట్గా రాలేదంటే మీరు ఎక్కడో మిస్టేక్ చేసి ఉంటారు. ఫస్ట్ టైం ఎవరికి కరెక్ట్గా రాదు, 1 to 2 times అనేది చేస్తూ ఉండాలి. నేను కూడా ఈ అలోవెరా జెల్ ముందు ఫస్ట్ టైం చేసినప్పుడు నాకు థిక్నెస్ చాలా ఎక్కువ అయిపోయింది. నేను కలుపుతున్నప్పుడే నాకు థిక్నెస్ చాలా ఎక్కువ వచ్చేసింది, ఎందుకంటే నేను అప్పుడు జాంతం గమ్ము చిన్న స్పూనే 1 spoon వేసాను. అందుకే నేను ఇంతలా చెప్తున్నా, ఏదైనా ఒకటి ప్రిపేర్ చేసామంటే చిన్న మిస్టేక్స్ చేస్తే మనకు కరెక్ట్గా రాదు. మనం జాగ్రత్తగా అన్నీ చూసుకొని చేస్తేనే
వస్తుంది. ఫస్ట్ టైం రాకపోయినా సెకండ్ టైం అయితే ఖచ్చితంగా వస్తుంది. ఫస్ట్ టైం ఎక్కువ మందికి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కనుక జాగ్రత్తగా చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ బాయ్.